ఆ రేయ్, ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా దొరకాల్సిందే. త్వరగా పదండి, పదండి. వీడేంటి ఇక్కడున్నాడు? హాయ్ రా మామ, హాయ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఏమైంది మామ, అక్కడంతా జెండా ఎగరేస్తుంటే డల్గా కూర్చున్నావు? ఏం లేదురా, అయినా మీరంతా జెండా ఎందుకు ఎగరేస్తున్నారు? ఏ నీకు తెలీదా? ఎందుకు ఎగరేస్తున్నారు నీకు తెలిసింది చెప్పరా. ఏముంది, మన దేశం ఇంతకు ముందు బ్రిటిష్ వాళ్ళ చేతిలో బానిసలుగా ఉండేది. మన దేశం కోసం ఎంతో మంది గొప్ప వాళ్ళు ప్రాణాలు అర్పించారురా. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరు సీతారామరాజు లాంటి ఎంతో మంది నాయకులు మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చారురా. గాంధీజీ, నెహ్రూ లాంటి ఎంతో మంది అహింసతో పోరాడి మన దేశానికి స్వతంత్రం తెచ్చారు. అలా మన దేశం బ్రిటిష్ వాళ్ళ చేతి నుంచి విముక్తి పొందినందుకు ఆగస్టు 15 జెండా ఎగరేసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఏమైందిరా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అలా? ఇప్పుడు మన దేశం ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకునే పరిస్థితుల్లో ఉందంటావా? వైనాట్, ఎందుకు లేదు? ఎవరికి నచ్చిన లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నాడు. నువ్వు ఒక్కడివి కాదురా, నీతో పాటు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడా? పక్కోడు గురించి నాకెందుకురా? నువ్వు ఇండియన్ వారా? నువ్వు ఇండియన్ వా? ఇప్పటి వరకు దేశ స్వతంత్ర పోరాట నాయకులంటూ మాట్లాడావు కదరా, ఇదేనా? మన దేశానికి అన్నం పెట్టే రైతు ఆకలి కేకలతో చేస్తే నీకు పట్టదు. నీ కళ్ళెదుట నీ ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను బయటకు గెంటేస్తే నీకు పట్టదు. మొన్న ఒక వీర మహిళ ఇంటర్వ్యూలో చెప్తుంది, ఆడపిల్లను తన తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం చేసే పద్ధతి లేకపోతే దేశంలో ఓల్డేజ్ హోమ్సే ఉండవట. అదే ఆడపిల్ల తన అత్తమామలను తన తల్లిదండ్రులుగా స్వీకరిస్తే ఆ తల్లిదండ్రులు ఏ ఓల్డేజ్ హోమ్ కి దారి వెతుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. ఎవరో ఒక మహానుభావుడు చెప్పాడురా, ఆడది అర్ధరాత్రి నడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చినప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చిందని. అవసరం లేదురా. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఆడపిల్లను రోడ్డు మీదకి పంపించాలంటే గజగజ వణిగిపోతున్నారా. ఎక్కడి వరకు ఎందుకురా? మొన్నటికి మొన్న కాశ్మీర్ లో 8 ఏళ్ల ఆసిఫ్ అనే చిన్న పాపని 7 రోజులు గుళ్ళో పెట్టి రేపు చేశారు కొడుకులు. ఇంత జరిగినా మనం ఆ పాప కోసం ఏమన్నా చేసామంటే చేసాం, లైక్ చేసాం, కామెంట్ బాక్స్ లో రెస్ట్ ఇన్ పీస్ అని టైప్ చేసాం. మరీ టైం ఉంటే మనలాంటి పని లేని 10 మంది పనికి మన కొడుకులు షేర్లు చేసాం. ఎక్కడి వరకు ఎందుకురా? మన పక్కనే ఉన్న వరంగల్లో 9 నెలల చిన్న పాపరా. 9 నెలలు వాళ్ళ అమ్మ కడుపులో క్షేమంగా ఉంది. అదే 9 నెలలు మన ఇండిపెండెన్స్ సొసైటీలో క్షేమంగా ఉంచలేకపోయాం. షేమ్ ఆఫ్ దిస్ ఇండిపెండెన్స్ సొసైటీ, షేమ్ ఆఫ్ దిస్ ఇండిపెండెన్స్ సొసైటీ. ఆ పాప వాళ్ళ అమ్మని అడిగితే ఏమన్నారో తెలుసా? ఆ రాత్రి నా పాపకు పట్టీలు పెట్టాను, అందువల్లే ఆ మూర్ఖుడు కామాంధుడు ఆడపిల్లని గుర్తుపట్టి నా పాపను ఎత్తుకుపోయాడు. ఆ రాత్రి ఆ పట్టీలు పెట్టకుండా ఉండుంటే నా పాప బతికేదని గుండెలు బద్దలు కొట్టుకుని ఏడ్చిందిరా. రేప్ చేసే వయసు సంవత్సరాల నుంచి నెలలకు దిగి సారిపోతుండే నా ఈ ప్రౌడెస్ట్ ఇండిపెండెంట్ కంట్రీలో ఆ పాపకు న్యాయం జరిగిందా? న్యాయం వరకు అవసరం లేదురా. అసలు ఎవరికైనా గుర్తుందా? మళ్ళీ మనం ఈ పాప కోసం ఏమన్నా చేసామంటే చేసాం, లైక్ కామెంట్ షేర్, లైక్ కామెంట్ షేర్, లైక్ కామెంట్ షేర్. ఇంతే, మన బతుకంతా ఇంతే. షేర్లు కామెంట్లతోనే సరిపోద్ది. అలాంటి నా కొడుకుల్ని పట్టుకుని ఆ పాటు కట్ చేసి కారం రాయాల్సింది పోయి జైల్లో కూర్చోబెట్టి పంది కొక్కుల్ని మేపినట్టు మేపుతున్నారు. జై హింద్ అంటే ఐ లవ్ మై కంట్రీ అని అర్థం. దేశం అంటే నీ ఇల్లు, నీ ఊరు, నీ పేరు, నీ కారో కాదు. జనం, నీతో పాటు సమాజంలో సమాన స్వతంత్ర హక్కులు అనుభవించడానికి అర్హత ఉన్నవాళ్ళు. ఎప్పుడైతే ఒక ఆడపిల్ల మనతో పాటు సమాజంలో ధైర్యంగా తిరగలుగుతుందో, ఎప్పుడైతే ముసలి వాళ్ళైన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎప్పుడు బయటకు గింటేస్తారా అని ఏ భయం లేకుండా గుండెల మీద చేతులు వేసుకొని పడుకుంటారు, ఎప్పుడైతే ఒక రైతుకు నష్టం వచ్చినా నాకు నా తోటి వారు నన్ను ధైర్యంగా ఉంటాడు, అప్పుడు చేద్దాంరా నిజమైన ఇండిపెండెన్స్ డే. ప్లీజ్ దయచేసి ఆడపిల్లలను కాపాడండి, రైతులను గౌరవించండి. ఈ రోజు మీ తల్లిదండ్రులకు పట్టిన గత రేపు మీ పిల్లల చేతిలో మీకు పడుతుందని గుర్తు పెట్టుకోండి. అందుకే వై ఇండిపెండెన్స్,
వై ఇండిపెండెన్స్, వై ఇండిపెండెన్స్. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నేడు మనం జీవిస్తున్న 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఆడపిల్లకు కాదు కదా, ఆడపిల్లగా పుట్టిన పసి పాపకు కూడా రక్షణ లేకుండా పోయింది. 9 నెలలు ఉన్న చిన్న పాపను కూడా వదలట్లేదు. ఒకప్పుడు సంస్కృతి సాంప్రదాయాలకు మారుపేరైన మన భారతదేశం నేడు కొంతమంది మగ మృగాల వల్ల పెడదారి పడుతుంది. ఈరోజు ఆడపిల్ల లేకపోతే రేపటి తరానికి అమ్మలేదు. నేడు భారత్ మాతాకి జై, జై హింద్ అంటూ స్వాతంత్రాన్ని సెలబ్రేట్ చేసుకునే పరిస్థితుల్లో లేదని మా ఉద్దేశం. ప్రతి ఆడపిల్లలు ఒక అమ్మని చూసే ప్రతి ఒక్కరికి మా ఈ చిన్ని చిత్రం అంకితం.